స్వదేశీ సాంకేతికతను రక్షణ రంగంలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో నేషనల్ డిఫెన్స్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ నిర్వహించారు. హైదరాబాద్ టీవర్క్స్ వేదికగా నిర్వహించిన ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఎంపికైన డిఫెన్స్, డీప్ టెక్ స్టార్టప్లు తమ కొత్త ఆవిష్కరణను ప్రదర్శించాయి. భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. రక్షణ రంగంలో పనిచేసే అంకుర పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా టీవర్క్స్ ఆధ్వర్యంలో నేషనల్ డిఫెన్స్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ ఏర్పాటు చేశారు. టీవర్క్స్ లో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో 42 స్టార్టప్ కంపెనీలు పాల్గొన్నాయి. డ్రోన్లు, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, మిలిటరీ కమ్యూనికేషన్, స్మార్ట్ సెన్సార్లు, డిజిటల్ ట్విన్ టెక్నాలజీ వంటి అత్యాధునిక అంశాలను స్టార్టప్ కంపెనీలు ప్రదర్శించాయి. యుద్ధ సమయంలో వినియోగించే డ్రోన్లు ప్రదర్శనకు ఉంచారు. రక్షణ శాఖ అవసరాలకు తగిన విధంగా తమ ఉత్పత్తులు ఉన్నాయని స్టార్టప్ నిర్వాహకులు తెలిపారు. సో ఫ్రమ్ ద లాస్ట్ 8 years మేము ఇండిజినస్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ యొక్క రిక్వైర్మెంట్స్ కోసం పూర్తి స్వదేశీ టెక్నాలజీతో మొట్టమొదటిసారిగా జెట్ ఇంజిన్ అండ్ క్రూజ్ మిసైల్స్కి కావాల్సిన 4 కిలోన్యూటన్ జెట్ ఇంజిన్ కూడా తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ టార్గెట్ డ్రోన్ అండ్ క్రూజ్ మిసైల్కి కావాల్సిన కంప్లీట్ కంపోజిట్ బాడీ, స్టెల్త్ ఎయిర్ ఫ్రేమ్ అండ్ దాంట్లో ఉన్న అటానమస్ మిషన్ సాఫ్ట్వేర్ని కూడా మేము సొంతగా తయారు చేయడం జరుగుతుంది సార్. టీవర్క్స్ ఆధ్వర్యంలో మేము దీనికి కావాల్సిన ఏవియానిక్స్, ఎలక్ట్రానిక్స్ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. సో చాలా సంతోషంగా ఉంది ఈరోజు టీవర్క్స్ ఆధ్వర్యంలో మాకు ఈ అవకాశం ఇచ్చారు డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి. త్రివిధ దళాలకు ఉపయోగపడే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా డ్రోన్లు రూపొందించారు. గతంతో పోలిస్తే ఈ రంగంలో అంకుర పరిశ్రమల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇది దేశ భద్రతతో పాటు ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వనుంది. కొన్ని స్టార్టప్ కంపెనీలు సొంతంగా ఇలాంటి ఉత్పత్తులు రూపొందిస్తుండగా మరికొన్ని కంపెనీలు టీవర్క్ వేదికగా పరిశోధనలు చేస్తున్నాయి. నేషనల్ డిఫెన్స్ కాంక్లేవ్ లో రక్షణ రంగానికి చెందిన నిపుణులు, పెట్టుబడిదారులు, కంపెనీల ప్రతినిధులు పాల్గొని స్టాళ్లను సందర్శించారు. మంచి ఉత్పత్తులను ప్రోత్సహించే విధంగా స్టార్టప్ యాజమాన్యాలకు హామీ ఇచ్చారు. దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ఎ డ్రోన్. సో ఇందులో మొత్తం సాఫ్ట్వేర్ అంతా దీంట్లో ఉంటుంది. సో ఫ్రమ్ టేక్ ఆఫ్ దగ్గర నుంచి ఒక ప్లేస్ వెళ్ళడానికి, సపోజ్ ఏదైనా డ్రాప్ చేయడానికి, ఒక మెడికల్ హెల్త్ కేర్ ఉందనుకోండి, మొత్తం కంట్రోల్ అల్గోరిథం సాఫ్ట్వేర్ అంతా దీంట్లో ఉంటుందన్నమాట. ఇది హార్ట్ ఆఫ్ ద ఎనీ అన్మాన్డ్ సిస్టమ్. సో అదే మేము డిఫెన్స్లో ఆల్రెడీ మేము డెవలప్ చేసాము. కామికాజీ డ్రోన్ అని అంటాం అనమాట. అంటే సూసైడ్ డ్రోన్. ఇట్ విల్ టేక్ ఆఫ్, గో అండ్ హిట్ ద టార్గెట్. మనం టార్గెట్ సెలెక్ట్ చేసుకోవాలి. దానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. మార్కెట్లో ప్రోడక్ట్ అమ్మేది చాలా తక్కువ మంది, 1 or 2 ఉండొచ్చు. కానీ మేమేంటంటే 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ దీంట్లో తీసుకొస్తున్నాం. టీవర్క్స్ వేదికగా నిర్వహించిన ఈ సదస్సులో పలు కళాశాలలకు చెందిన ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు సైతం పాల్గొని రక్షణ రంగ ఉత్పత్తుల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.